హాయ్ గైస్ ఈరోజు వచ్చేసి డే 20 ఆఫ్ లీడ్ కోడ్ 150 సిరీస్. సో మనం సాల్వ్ చేయబోయే ప్రాబ్లం వచ్చేసి లెంత్ ఆఫ్ లాస్ట్ వర్డ్. సో ఇది వచ్చేసి ఈజీ ప్రాబ్లమే. దీంట్లో మనకి ఏం ఇచ్చిందంటే ఒక స్ట్రింగ్ ఇచ్చిండు అండ్ ఆ స్ట్రింగ్లో వర్డ్స్ ఉంటాయి, అంటే నార్మల్ సెంటెన్స్ లాగా స్ట్రింగ్, అండ్ రిటర్న్ ద లెంత్ ఆఫ్ ద లాస్ట్ వర్డ్ ఆఫ్ ద స్ట్రింగ్. ఓకే, సో ఇక్కడ హలో ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమైపోతుంది. సో ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నాయి అండ్ లాస్ట్ వర్డ్ వరల్డ్ కాబట్టి దాంట్లో 5 లెటర్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడ ఈ స్ట్రింగ్‌లో చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మన ఇనీషియల్‌గా కూడా స్పేసెస్ ఉన్నాయి, లాస్ట్‌కి కూడా మళ్ళీ స్పేసెస్ వచ్చినాయి. ఓకే, అయినా కూడా లాస్ట్ వర్డ్ మూన్ కాబట్టి దాంట్లో 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి మనం 4 రిటర్న్ చేస్తాం. అండ్ సేమ్ జాయ్ బాయ్‌లో 6 ఉన్నాయి కాబట్టి 6 రిటర్న్ చేస్తాం. అండ్ కన్స్టెంట్స్ చూద్దాం. కన్స్టెంట్స్ వచ్చేసి ఎస్ యొక్క లెంత్ 10⁴ వరకు వెళ్తుంది అండ్ ఎస్ క్యాన్ ఓన్లీ కంటైన్ ఇంగ్లీష్ లెటర్స్ అండ్ స్పేసెస్. ఓకే, సో దేర్ ఈస్ అట్లీస్ట్ 1 వర్డ్ ఇన్ ఎస్. ఓకే, అట్లీస్ట్ ఒక వర్డ్ ఉందని వాడు గ్యారంటీ ఇస్తుండు. సో ఇది ప్రాబ్లం అండ్ దీని సొల్యూషన్ కూడా సింపుల్, డిస్కస్ చేద్దాం. సో వాడు బేసికల్ మనకి ఏం ఇచ్చిందో ఒక ఐ ప్లే క్రికెట్ అని ఉంది అనుకోండి. ఓకే, సో ఇట్లాంటి ఒక స్ట్రింగ్ ఇచ్చిండు అండ్ మనం లాస్ట్కి ఇప్పుడు క్రికెట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 7 లెటర్స్ కదా. సో 7 రిటర్న్ చేయాలి. ఓకే, సో మనం సింపుల్గా ఏం చేస్తాం, మనకు కావాల్సింది లాస్ట్ వర్డ్ కాబట్టి మనం ఇట్లా ఒక వైల్ లూప్ వేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీంట్లో ఉన్న ఎంటీ క్యారెక్టర్స్ అన్నీ తీసేస్తాం. ఓకే, ఎన్ని ఎంటీస్ ఉన్నాయో ఇవన్నీ తీసేస్తాం. తీసేసిన తర్వాత లాస్ట్కి మన పాయింటర్ అనేది ఇక్కడికి వస్తుంది కదా. ఓకే, సో ఫస్ట్ మనం ఒక పాయింటర్ తీసుకుంటాం అండ్ ఆ పాయింటర్ని ఇక్కడ ఎంటీ క్యారెక్టర్స్ ఉన్నాయి అనుకోండి 3. సో ఈ ఐ అనేది ఒక నాన్ ఎంటీ క్యారెక్టర్ని రీచ్ అయ్యేంత వరకు ఓకే ఈ లాస్ట్ క్యారెక్టర్స్ని ఇట్లా డిలీట్ చేస్తూ వద్దాం. ఓకే, స్ట్రింగ్లో అండ్ ఒక్కసారి అది ఒక నాన్ ఎంటీ క్యారెక్టర్కి వచ్చిందంటే అది మన వర్డ్కి లాస్ట్ వర్డ్కి వచ్చిందని అర్థం. ఓకే, సో అక్కడ నుంచి మళ్ళీ ఎంటీ క్యారెక్టర్ వరకు వచ్చేసరికి మళ్ళీ వాటిని ఇంక్రిమెంట్ చేద్దాం. ఓకే, అట్లా ఎన్నిసార్లు ఇంక్రిమెంట్ అయ్యేటప్పుడు మనం ఒక కౌంట్ మెయింటైన్ చేసుకుంటే సో అది కౌంట్ అయిపోతుంది అండ్ ఇది ప్రాబ్లం యొక్క సొల్యూషన్. సో సింపులే, మనం వెనక నుంచి ట్రవర్స్ చేస్తాం, ఏమైనా స్పేసెస్ ఉంటే దాన్ని రిమూవ్ చేయాలి కాబట్టి ఆ స్పేసెస్ వరకు ఒక వైల్ లూప్ చేద్దాం. ఓకే, స్పేస్ అన్న అయిపోతే స్పేస్ అన్న అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ వర్డ్ కోసం ఇంకో వైల్ లూప్ చేయొచ్చు. ఓకే, సో అట్లా 2 లూప్స్ చేసి మనం లాస్ట్ వర్డ్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇంట్ ఎన్ వచ్చేసి ఎస్ డాట్ సైజ్ అండ్ మన పాయింటర్ ఐ పెట్టుకోవాలి కదా. సో ఐ ఈక్వల్స్ టు లాస్ట్ నుంచి రావాలి కదా n-1 అండ్ ఐ ఈస్ వైల్ ఐ ఈస్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0. ఓకే, మనం ఏం చేస్తాం, వైల్ ఎస్ డాట్ బ్యాక్. ఓకే, వైల్ ఎస్ డాట్ బ్యాక్ పాయింటర్ కూడా అవసరం లేదు మనకి. సో మనం వైల్ ఎస్ డాట్ బ్యాక్ అంటే వైల్ ఎస్ డాట్ బ్యాక్ అంటే మన ఎస్ యొక్క లాస్ట్ లెటర్ అది ఈక్వల్ టు ఎంటీ క్యారెక్టర్ ఉంది అనుకోండి, మనం ఏం చేస్తాం దాన్ని పాప్ బ్యాక్ ఇస్తాం. సో ఎస్ డాట్ పాప్ బ్యాక్. ఓకే, దాన్ని డిలీట్ చేస్తాం అండ్ దాని తర్వాత మళ్ళీ మన ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ డాట్ సైజ్ -1 చేస్తాం. ఓకే, ఈ ఎన్ని ఇంకా ఇవి మనకు అవసరం లేదు, ఇవి తర్వాత డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మళ్ళీ వైల్ ఐ ఈస్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0 అండ్ ఎస్ ఆఫ్ ఐ ఈస్ నాట్ ఈక్వల్ టు స్పేస్ అండ్ అట్లా చేసేంతవరకు మనం ఆన్సర్ ఇంక్రిమెంట్ చేద్దాం అండ్ ఐని మైనస్ చేద్దాం. ఓకే, సో లాస్ట్కి ఆన్సర్ మనం రిటర్న్ చేయొచ్చు అండ్ ఆన్సర్ డిక్లేర్ చేసుకోలేదు. సో ఆన్సర్ని కూడా 0 తోటి ఇనిషియలైజ్ చేసుకున్నాం. ఓకే, సో రన్ చేద్దాం అండ్ రన్ అయిపోయింది. సబ్మిట్ చేద్దాం అండ్ సబ్మిట్ కూడా అయిపోయింది. ఓకే, సో ఇది ఈరోజు ప్రాబ్లమ్. దీంట్లో పెద్ద డిస్కస్ చేయాల్సింది కూడా ఏం లేదు, జస్ట్ ఇంప్లిమెంటేషనే. మనం లాస్ట్ వర్డ్ కాబట్టి మనం లాస్ట్ నుంచి వస్తున్నాం, ఏమైనా ఎంటీ క్యారెక్టర్స్ ఉంటే వాటిని తీసేస్తున్నాం అండ్ ఒకసారి ఎంటీ క్యారెక్టర్స్ తీసేసిన తర్వాత లాస్ట్ వర్డ్కి అది మళ్ళీ ఒక స్పేస్ వచ్చే వరకు ఒక లూప్ రన్ చేసి దాని కౌంట్ మెయింటైన్ చేసుకుంటున్నాం. ఓకే, సో అట్లా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అండ్ దీని ఒక స్పేస్ అండ్ టైం కూడా చూద్దాం. సో వర్స్ట్ కేసులో మన టైం వచ్చేసి ఆఫ్ ఎన్ అవుతుంది, ఎందుకంటే లెట్స్ సే మన స్ట్రింగ్ మొత్తంలో ఒకటే పెద్ద వర్డ్ ఉంది అనుకోండి ఎట్లా, అండ్ ఇక్కడ ఏ ఉంది అండ్ ఇక్కడ వరకు ఉంది అనుకోండి అదే వర్డ్, అండ్ ఇక్కడ స్పేస్ వచ్చింది అండ్ ఇక్కడ ఉంది. ఓకే, సో
మనం ఇదంతా ట్రావర్స్ చేయాలి. అండ్ దాని తర్వాత ఇది మొత్తం ట్రావర్స్ చేయాలి. ఓకే. సో ఉన్నది ఒకటే వర్డ్, అదే స్ట్రింగ్ మొత్తం ఉందనుకో మన స్ట్రింగ్ మొత్తం ట్రావర్స్ చేయాల్సిందే. అండ్ స్పేస్ వచ్చేసి కాన్స్టెంట్ ఆప్షన్లో అయిపోతుంది. ఓకే. ఇక్కడ వరకు వీడియో చూసినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అండ్ ఈ సొల్యూషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసి అడగండి, అండ్ ఐ విల్ బీ హ్యాపీ టు ఎక్స్ప్లెయిన్ దెమ్. ఓకే. సో అండ్ డైలీ లీడ్ కోడ్ వీడియోస్ చేస్తూ ఉంటా. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్కి కూడా ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై.